inspiring journey of young and dynamic lady physiotherapist Dr. Maunika More garito special show. హాయ్ అండి, నమస్తే. నేను మీ కెనెత్ కెనీ. వెల్కమ్ టు స్ఫూర్తి యువతకు ఆదర్శం. ఫిజియోథెరపీ అంటేనే తెలియని టైంలో మహిళ అయి ఉండి ఎక్కడో పల్లెటూరి నుండి వచ్చి కామారెడ్డి పట్టణంలో ఫిజియోథెరపీ హాస్పిటల్స్ని స్థాపించి విశేష సేవలనందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ మౌనికా మోరే గారితో స్పెషల్ షో. కామారెడ్డి పట్టణంలో 2 ఫిజియో ఆసుపత్రులను స్థాపించి ఎంతో మందికి సేవలను అందిస్తూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ మౌనికా మోరే గారు మనతో ఉన్నారు. హాయ్ మేడం. హాయ్ మేడం, మీ నేటివ్ ప్లేస్ మరియు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? నేటివ్ అంటే ఆర్మూర్ దగ్గర పడిగల్ అని ఊరు అనమాట. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫాదర్ మదర్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అంటే రాయలసీమ బ్యాక్గ్రౌండ్ అట్లా ఏం లేదు, జస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. శ్రీ సాయి ఫిజియోథెరపీ ఉంది, ఓకే మేడం. దానిపైన S2 అని ఉంటుంది, దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? S2 అంటే పెద్ద ఏదో మీనింగ్ ఏం లేదు. శ్రీ సాయి అంటే అందరికీ అనడానికి రాదు. శ్రీ సాయి ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఇంత పెద్ద వర్డ్ అందరికీ అనడానికి రాదు, అందరూ చదువుకోరు జనరల్గా. అయితే అందరికీ ఈజీగా ఉంటుంది, ఒక బ్రాండ్ లాగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో S2 అని పెట్టాము. S2 అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది, సెకండ్ హార్ట్ అంటాం అన్నమాట మెడికల్ టర్మ్స్లో. సెకండ్ హార్ట్ అంటే మన లబ్ సౌండ్ అండ్ డబ్ సౌండ్ ఉంటుంది కదా, దాంట్లో డబ్ సౌండ్ని సెకండ్ హార్ట్ అని పిలుస్తారు. సో అన్ని రకాలుగా కొంచెం బాగుంటుంది. ఫిజియోథెరపీ అనేది ఎక్కువ మందికి ఎవరికి తెలియదు. అలాంటిది ఫీమేల్లో ఎవ్వరు ఎక్కువ ఇష్టపడరు ఫీమేల్లో ఫిజియోథెరపీ చేయాలని. అలాంటిది మీరు ఫిజియోథెరపీని చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటి మేడం? యాక్చువల్లీ చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలని ఒక కోరికనో అంబిషన్ లాంటిది అట్లాంటిది ఉండింది. అందరు అడిగితే ఏమవుతావు అంటే డాక్టర్ అవుతావు అని చెప్పేదాన్ని. అండ్ ఇంకో ఇన్స్పిరేషన్ ఏంటి అంటే అక్కడ నేను పెరిగాను ఆమె దగ్గరే, మమ్మీ అని పిలిచేదాన్ని అనమాట. సో వాళ్ళ సన్ కూడా ఫిజియోథెరపిస్ట్. డాక్టర్ కావాలి, డాక్టర్ అయితే ఇలా ఉంటుంది అని వాళ్ళ ద్వారానే తెలుసు, వాళ్ళని చూసి పెరిగాను కాబట్టి వాళ్ళతోనే తెలుసు. సో వాళ్ళని చూసి డాక్టర్ అయితే ఇంత బాగుంటుంది, సో ఇది చదవాలి కంపల్సరీ అని అనుకునేదాన్ని. సో ఇంటర్మీడియట్ ఖచ్చితంగా చైతన్యలోనే చేయాలి, చైతన్యలో అయితే ఖచ్చితంగా MBBS సీట్ కొట్టొచ్చు అని చెప్పేసి చైతన్యలో చదివాను. కానీ హాస్టల్ కదా, మనకు అలవాటు లేదు. చిన్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళ దగ్గర ఉండి సడన్గా హాస్టల్ అనేసరికి అసలు ఉండలేకపోయాను. సో MBBS రాలేదు, అంత కేపబిలిటీ ఉంది కానీ MBBS రాలేదు. సో వాట్ నెక్స్ట్ అని MBBS ఫస్ట్ ఒకసారి ట్రై చేశాను. MBBS రాకపోయేసరికి చలో ఫిజియోథెరపీ అయినా డాక్టరే కదా, మళ్ళీ నాకేంటి అంటే అంత ఓపిక ఉండదు. సంవత్సరాలు చదివి జస్ట్ ఒక 1 hour చదివేసేయాలి, ఎగ్జామ్ రాసేసేయాలి, ఆ టైప్ అనమాట. అంత స్టూడియోస్ కాదు, కాన్సన్ట్రేట్ చేస్తే వస్తుంది కానీ అంత ఓపిక లేదు నాకు, సంవత్సరాలు చదివే అంత లేదు. సో వై నాట్ ఫిజియోథెరపీ అని ఫిజియోథెరపీలో సీట్ వచ్చేసింది, జాయిన్ అయిపోయాను. అంటే ఇంట్లో నుంచి కూడా సపోర్ట్ బాగానే ఉంది? ఇంట్లో ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే మేడం, ఈ క్వశ్చన్ మీకు చాలా మంది అడిగి ఉంటారు, కామారెడ్డిలోనే పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది మేడం? అంటే కామారెడ్డిలో పెట్టడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అప్పుడున్న నేను సిచ్యువేషన్ ఖచ్చితంగా డూ ఆర్ డై లాగా ఉండిందనమాట. ఎట్టి పరిస్థితిలో ఐ హ్యావ్ టు సక్సీడ్, ఏం చేసినా ఖచ్చితంగా సక్సెస్ కావాలి, ఎందుకంటే డబ్బులు లేవు, కంప్లీట్ జీరో ఆ స్టేజ్లో వచ్చాము. సో ఖచ్చితంగా ఎక్కడన్నా పెడితే 100% సక్సెస్ అయితేనే ఇంకా నాకేమన్నా లైఫ్ ఉంటుంది, లేకపోతే ఉండదు. గిన్నెలు తోముకుంటూ ఆ టైప్లో ఉండాలి, అవన్నీ మన వల్ల కావు. సో ఖచ్చితంగా
ఆర్మూర్లో పెట్టాలి, నేటివ్ అక్కడ కాబట్టి ఆర్మూర్లో పెట్టాలి. కానీ ఆర్మూర్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్లినిక్స్ ఉన్నాయి. మనం కొత్తగా పోయి ఏదన్నా చేస్తే అప్పుడే మన సక్సెస్ చూడొచ్చు. కొత్తగా దీంట్లో ఏం చేస్తాము, ఇంకా అప్పుడు మన పరిస్థితి అంతంత మాత్రమే. కాబట్టి ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ లేని ప్లేస్లో పెడితే బెటర్, ఎట్లాగైనా సక్సెస్ అయ్యి చూపించవచ్చు అన్న ఉద్దేశంతో కామారెడ్డిలో స్టార్ట్ చేస్తాం. స్ట్రగుల్స్ ఫేస్ చేశారా కామారెడ్డిలో? ఎవరన్నా అన్నారా ఫిజియోథెరపీ ఏంటి అని? చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. యాక్చువల్గా నేను క్లినిక్ పెట్టేటప్పుడు అందరు అడిగేది, అక్కడ స్టార్టింగ్ ఒక బోర్డు పెట్టాము, షార్ట్లీ ఓపెనింగ్ ఫిజియోథెరపీ క్లినిక్ అని చెప్పేసి. ఓకే. సో అది చూసి అందరు అసలు ఇది ఏంది, ఫిజియోథెరపీ అంటే ఏంది అని చెప్పేసి వచ్చి అడిగేది. చాలామంది అయితే అసలు ఫస్ట్ టైం వింటున్నాము, ఏం చేస్తారు, మసాజులు చేస్తారా, ఇట్లా అడిగేది. అసలు అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. జస్ట్ మేము ఒక ప్లేస్ చూసుకొని ఎక్కడైతే రెంట్ అది అంత కరెక్ట్గా ఉంటుందో మన అంటే మనం బేర్ చేసే అంత మన కెపాసిటీకి తగ్గట్టు. సో నేను అక్కడ ప్యూర్లీ కమర్షియల్ ఏరియా అనమాట, అది సిమెంట్ షాప్లు అవి ఇవి ఉండే. జయ హాస్పిటల్ ఇప్పుడు అపోజిట్, జయ హాస్పిటల్ కూడా లేదు అప్పుడు. సో అక్కడ కమర్షియల్ ఏరియాలో పెట్టాను అని చెప్పేసి వచ్చి తెలిసిన వాళ్ళు కూడా వచ్చి డైరెక్ట్గా, ఏంది మేడం ఇక్కడ పెట్టారు, హాస్పిటల్స్ ఉన్న ఏరియాలో పెట్టాలి, అయినా మీరు ఫీమేల్ అయి ఉండి ఇదేంటి, అసలు ఫిజియోథెరపీ అంటే ఎవరికి తెలియదు, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా ఇట్లా అని చెప్పేది. సో నేను చెప్పాను కదా ఫుల్ ఓవర్ కాన్ఫిడెంట్ అని. సో డైరెక్ట్గా చెప్పేది, అదేం ఉండదు, ఫిజియోథెరపీ అంటే అది మసాజ్ కాదు, మసాజ్ అసలు ఉండదు, మీరు చూడండి, చూసిన తర్వాత నాతో మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళకి వాట్ ఈస్ ఫిజియోథెరపీ అని ఫస్ట్ ట్రీట్మెంట్ చేసి చూపించేదాన్ని, ఆమె డబ్బులు ఇవ్వకపోయినా సరే అని. సో మెల్లిగా అందరికీ అర్థమవుతుంది. అండ్ కొంతమంది అంటే మాకు తెలిసిన వాళ్ళు, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళైతే ఫిజియోథెరపీ అంటే అసలు నీ వల్లనే కామారెడ్డికి తెలిసింది, ఫిజియోథెరపిస్ట్ అంటే ఇట్లా బ్యాగ్ వేసుకుంటారు, ఇట్లా వెళ్తారు, హోమ్ విజిట్స్ చేస్తారు, అసలు మా కామారెడ్డికి అయితే నీ వల్లనే ఫిజియోథెరపిస్ట్ అంటే ఇట్లా ఉంటుందేమో అని అర్థమైంది అని చెప్పేసి చెప్తారు. ఫిజియోథెరపీ అంటే మసాజ్ ఒక్కటే కాదు, మసాజ్ అనేది కొన్నిటికే అవసరం, అన్నిటికీ కాదు మసాజ్. కొంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ మసాజ్ చేస్తే ఇంకా అగ్రివేట్ అవుతాయి, అంటే ఎక్కువ అవుతాయి అనమాట. అన్నిటికీ మసాజ్ సొల్యూషన్ కాదు. చేసినప్పుడు హాయిగా ఉంటుంది, ఒక 1 hour తర్వాత మళ్ళీ వాళ్ళకి అంతకంటే ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. ఫిజియోథెరపీ అంటే కూడా తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిజియోథెరపీ అంటే ఏంటో చెప్తాను. ఫిజియోథెరపీ అంటే ఎలక్ట్రిక్ షాక్లు అనుకుంటారు అందరూ. కొంతమంది వచ్చి మేడం షాక్ పెడతారా, అయితే కరెంటు పెట్టుకుంటేనట మొత్తం రక్తం తాగేస్తుందట, మేడం ఇది చెయ్యొచ్చా, అసలు ఇది చేసుకోవచ్చా మేడం అని డౌట్ఫుల్గా అడుగుతూ ఉంటారు తెలియని వాళ్ళు. చాలా మటుకు అట్లాగే అడుగుతారు. సో అసలు ఫిజియోథెరపీ అంటే షాక్ ట్రీట్మెంట్ కాదు. ఇప్పుడు పెయిన్ ఉన్న వాళ్ళని కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేయండి, బాడీ లేపండి, మసాజ్ చేయండి అంటే పెయిన్ ఇంకా అగ్రివేట్ అవుతుంది. సో పెయిన్ ఉన్న వాళ్ళకి అది ఆ మజిల్ అనేది రిలాక్స్ అవ్వాలి, పెయిన్ తగ్గాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచాలి. సో డైరెక్ట్గా వాళ్ళు వాకింగ్ చేయలేరు, పెయిన్ ఉన్న వాళ్ళు, నడుము నొప్పి ఉంటుంది, నడుము పట్టుకొని వస్తారు, మీరు వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి అంటే వాళ్ళు చేయలేరు. సో వాళ్ళకి కొన్ని ఎలక్ట్రిక్ మెషిన్స్తోని మేము బ్లడ్ సర్క్యులేషన్ పెంచి వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్ చేస్తాం. మేడం మీరు పేషెంట్స్ని ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారంట కదా, నిజమేనా మేడం? అవును, అట్లాగే ట్రీట్ చేస్తాను. ఎందుకంటే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ, ఇప్పుడున్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కంప్లీట్ పేషెంట్సే. ఏదైనా ఫంక్షన్స్ ఉంటే నేను పేషెంట్ ఫ్రెండ్స్నే పిలుస్తాను అన్నమాట. పేషెంట్స్తోనే కాకుండా స్టాఫ్తో కూడా నేను అట్లాగే ఉంటాను. స్టాఫ్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తాను. నాకు స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు వాళ్ళే కంటిన్యూ అవుతూ ఉన్నారు. కొత్తగా ఎవరు రావడము, వీళ్ళు వెళ్ళిపోవడము, వాళ్ళు వెళ్ళిపోవడము అట్లా లేకుండా. యాక్చువల్గా ఫస్ట్ ఒక అతను ఉండేది, ఆ పిల్లోడు వెళ్ళిపోయేటప్పుడు నేను ఏడ్చేసాను. అంత బాండింగ్ ఉంటుంది. పిల్లోడు ఏదో వేరే జాబ్ వచ్చేసి వెళ్ళాడు, సో ఏడ్చాను. ఆ పిల్లోడు ఏడ్చాడు, నేను ఏడ్చాను.
అంటే అంత బాండింగ్ ఉంటుంది. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు నాతో పాటు నేను ఎంత కష్టపడతానో వాళ్ళు అంత కష్టపడతారు. సో ఎందుకు ట్రీట్ చేయొద్దు వాళ్ళని, ఎవ్రీథింగ్ అప్స్ అండ్ డౌన్స్ ప్రతిదీ అన్నింటి షేర్ చేసుకుంటారు. అండ్ కంప్లీట్గా వాళ్ళు చేస్తేనే ఈరోజు ఇంత సక్సెస్ చూస్తున్నాము. సో వై నాట్? అంటే మీ సక్సెస్ వెనకాల మీ స్టాఫ్ సపోర్ట్ కూడా ఉంది అంటారు, అంతే కదా మేడం? ఈ జర్నీలో మీకు కొన్ని హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి, మాతో షేర్ చేసుకోగలుగుతారా? చాలా ఉన్నాయి. హ్యాపీ మూమెంట్స్ లేకుండా ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు, చాలా ఉన్నాయి. అండ్ ఒకటి చెప్తా, యాక్చువల్గా ఫస్ట్ కొత్తలో క్లినిక్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్కి అనుకుంటా ఒక పేషెంట్ ఆల్మోస్ట్ పూర్, అసలు దే కాంట్ ఈవెన్ అఫోర్డ్ అనమాట. అసలు ఫిజియోథెరపీ చేయించే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. 23 years ఓల్డ్ అనమాట ఉమెన్. సో ఆమెకి సౌత్ ఆఫ్రికా మ్యారేజ్ చేసుకుంది, సౌత్ ఆఫ్రికా వెళ్ళిన తర్వాత పెరాలసిస్ వచ్చింది. మ్యారేజ్ అయిన 20 daysకే పెరాలసిస్ రాగానే హస్బెండ్ తీసుకొని రిటర్న్ వచ్చేసాడు. సో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళాడు. అమ్మ వాళ్ళు కంప్లీట్లీ పూర్, దే కాంట్ అఫోర్డ్, అసలు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. కానీ ఫిజియోథెరపీ చేసుకుంటేనే పెరాలసిస్కి ట్రీట్మెంట్ ఉంది అన్న విషయం వాళ్ళకి డాక్టర్ చెప్తే తెలిసింది. సో వాళ్ళు నా దగ్గరకు వచ్చి, మేడం మా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు కానీ ఎట్లో అట్లా మేము ఇస్తాము, కానీ మీరు చేయండి మేడం ప్లీజ్ అంటే చేశాను. ఒక 1.5 monthలో ఆమె రికవరీ అయింది. కంప్లీట్ రికవరీ కాలేదు, ఒక 1.5 monthలో షీఈ్ ఏబుల్ టు స్టాండ్ అనమాట. సో కంప్లీట్ ఫ్యామిలీ అందరూ, నేను వెళ్ళాను జస్ట్ నార్మల్ హోమ్ విజిట్ చేసేది. పెరాలసిస్ పేషెంట్ అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి అంత సీన్ లేదనమాట, అంత డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. అండ్ మేము హోమ్ విజిట్ చేసేది తక్కువ కాస్ట్, అప్పుడు 200-300కే హోమ్ విజిట్ చేసేది. సో వెళ్ళి చేసాం, రోజు వెళ్ళాలి, పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలి, రావాలి. సో అట్లాగే 1.5 monthలో క్యూర్ అయిపోయింది. తను క్యూర్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ మదర్ వచ్చి నా కాలు పట్టుకుంది. కాలు పట్టుకొని మొత్తం ఫ్యామిలీ అందరూ, అంటే వాళ్ళ తమ్ముడు వచ్చేసి డెఫ్ అండ్ డమ్ అనమాట. ఆయన వీల్ చైర్లో కూర్చుంటాడు, ఆ వీల్ చైర్లోనే పడుకుంటాడు, అసలు మాట్లాడలేడు. సో వాళ్ళ మదర్ కాలు పట్టుకోగానే అతను కూర్చొని ఆ డెఫ్ అండ్ డమ్ పిల్లోడు కూడా ఏడ్చాడు. సో అప్పుడు అనిపిస్తుంది డబ్బులు కాదు ఇంపార్టెంట్, ఇట్లాంటి ఇప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కనిపించినా మాట్లాడతారు. అండ్ మార్కెట్లో కూడా ఎప్పుడన్నా నేను వెళ్తే నా దగ్గర చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి, ఆమె అయితే బుర్కా తీసేసి మేడం నేను అని చెప్పి మాట్లాడి పలకరిచ్చేసి వెళ్తారు. ఎవరికి దొరుకుతుంది అంత? ఆయన ఫేమస్, అందరికి తెలిసి ఉండాలి, ప్రభాకర్ స్వామి అని. సో ఆయనకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు అసలు ఆయనకు కూడా కాన్ఫిడెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, కంప్లీట్లీ ఇది నర్వ్ ప్యారలైజ్ అయిపోయింది, సో రాదు, ఖచ్చితంగా సర్జరీ చేయాలి, అట్లాంటి పరిస్థితి అనమాట. అందరు డాక్టర్స్ ఆల్మోస్ట్ న్యూరో అండ్ ఆర్థోస్ అందరూ ఖచ్చితంగా సర్జరీ చేయాలి, సర్జరీ చేయకపోతే రాదు అని చెప్పారు. సో జస్ట్ ట్రై చేద్దామని వచ్చారు ఆ పంతులు. సో నేను చెప్పాను ఒక 3 months చూద్దాము, ఒకవేళ రాకపోతే యూ గో ఫర్ సర్జరీ అని చెప్పాను. ఖచ్చితంగా 3 monthsలో ఆయన బస్ డ్రైవర్, అంటే పార్ట్ టైం బస్ డ్రైవింగ్ చేస్తారు, గవర్నమెంట్ జాబ్ అని. సో వెళ్ళి బస్ నడిపించాడు 3 monthsలో వితౌట్ ఎనీ సర్జరీ. ఇది నిజంగా మీకు వెరీ హ్యాపీ మూమెంట్ అనుకుంటాను. ఎలా అయినా అది పెద్ద అచీవ్మెంటే, ఎందుకంటే ఎస్పీ మేడం ఏంటి, నాకు అవార్డు, అసలు యాక్చువల్గా ఫిజియోథెరపీ ప్రొఫెషన్ గవర్నమెంట్ దాంట్లో లేదు. అండ్ ఫిజియోథెరపీ అనేది ఒక వృత్తి ఉందని అసలు జనాలకు తెలీదు, దానికి అవార్డు ప్రకటించడము అనేది ఉండదు. అయితే యాక్చువల్గా మేడంకి నార్మల్గా పర్సనల్ ఫిజియో నేను. సో ఏదైనా చిన్న మేడం పర్ఫెక్ట్లీ ఫిట్, షీ విల్ బి ఆల్ రైట్, ఎప్పుడు జిమ్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు రన్నింగ్, ఖచ్చితంగా ఫిట్ ఉంటారు తను. ఏదైనా చిన్న ప్రాబ్లం ఏదైనా ఉంటే ఐ విల్ సాల్వ్ ఇట్ అన్నట్టు. తను
సడన్గా నేను అక్కడ బతుకమ్మ సంబరాల్లో పిలిస్తే నార్మల్గా వెళ్ళాను. సో సడన్గా నాకు డాక్టర్ మౌనికా మోరే లీడింగ్ ఫిజియోథెరపిస్ట్ అనౌన్స్ చేసేసి అవార్డు ఇచ్చేసరికి నేను ఇంకా స్టన్ అయ్యాను. అసలు ఏంది ఫిజియోథెరపీ అంటేనే ఏంటో తెలీదు. అసలు అందులో ఇంకా గవర్నమెంట్ ప్రొఫెషన్కే ఇస్తారు అవార్డ్స్, నార్మల్గా అయితే మనలాంటి వాళ్ళకి ఇయ్యరు అనమాట. మన ప్రొఫెషన్ అసలు గుర్తించలేదు గవర్నమెంట్, ఇంకా వాళ్ళకి ఇది ఏదో ఉంది మసాజులు చేసుకుంటారు అంతవరకే తెలుసు. సో మేడం అనౌన్స్ చేయడం చాలా హ్యాపీ, ఇప్పటికి కూడా హ్యాపీ. ఈ జర్నీలో ఈ హ్యాపీ మూమెంట్స్ లాగే కొన్ని సాడ్ మూమెంట్స్ కూడా మీకు ఎదురై ఉంటాయి. అందులో మోస్ట్ సాడ్ మూమెంట్ అనిపించింది మీకు ఏంటి మేడం? మెయిన్గా అయితే ఒక ఉమెన్ సక్సెస్ అవుతుంది అంటే ఎదుగుతుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఎవడో ఒకటి ఏదో అనడము, లేకపోతే ఇలా చేసిందేమో అలా చేసిందేమో ఇంత తొందరగా ఇట్లా సక్సెస్ అవుతుంది, ఇట్లాంటి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఎంత స్ట్రైట్గా వర్క్ చేసినా, హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చినా ఖచ్చితంగా అరే ఎవరైనా హెల్ప్ చేసి ఉంటారు, లేకపోతే లైట్ అనమాట ఉమెన్ చేస్తే అది కరెక్ట్ కాదు అన్న ఫీలింగ్లో ఉంటారు. సో అట్లా నాకు కూడా చాలామంది చాలా రకాలుగా అంటారు. సో అవన్నీ పట్టించుకోవద్దు, పట్టించుకోకుండా గెటప్ అండ్ గెట్ ఇట్. ఇందులో ఎట్లయినా సక్సెస్ని సాధించారు. ఇంకా ఏమైనా డ్రీమ్ ఉందా మేడం? చాలా పెద్ద డ్రీమ్ ఉంది యాక్చువల్గా. ఈ S2 రీహాబ్ సెంటర్ ఉంది కదా, రీహాబ్ సెంటర్ అది ఇక్కడే ఒక 50 బెడెడ్ ఫుల్ ఫ్రీ స్పేస్లో మంచి ఫెసిలిటీస్తో చాలా తక్కువ ఖర్చుతో, మినిమం ఇప్పుడు ఎలా అయితే మేము మినిమం ఖర్చుతో మినిమం ఫీజ్ తీసుకొని చేస్తున్నామో అట్లాగే మినిమం ఫీజ్తో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసి మంచి ఎన్విరాన్మెంట్లో సొంతగా స్టార్ట్ చేయాలని. అంటే ఇది మీ పెద్ద డ్రీమ్ అనుకుంటాను. ఓకే మేడం, అంటే ఇంకా మీ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాకు ఇంకా చెప్పండి. యాక్చువల్గా చాలా గారాబంగా పెరిగాను డాడీ వాళ్ళ ఇంట్లో. అంటే అసలు ఏం తెలీదు, చాలా సెన్సిటివ్. మోని అని కొంచెం గట్టిగా అరిస్తే ఏడ్ చేసేదాన్ని, అంత సెన్సిటివ్ అనమాట. సడన్గా మ్యారేజ్ అయిపోయేసరికి కంప్లీట్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోయింది, డ్రాస్టిక్ చేంజెస్ అనమాట. అందరికీ మ్యారేజ్ అయిన తర్వాత చేంజెస్ వస్తాయి, ఇక్కడ ఒక రకం అక్కడ ఒక రకం, చాలా కష్టంగా ఉంటుంది. కానీ నాకు కంప్లీట్ డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. అక్కడ నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, దిస్ ఈజ్ నాట్ మై లైఫ్ అని డిసైడ్ అయ్యాను. ఖచ్చితంగా చేయాలి అన్న ఉద్దేశంతో కామారెడ్డిలో స్టార్ట్ చేశాను. ఓకే ఓకే మేడం, అంటే మీరు మ్యారేజ్ గురించి అన్నారు కాబట్టి నేను అనుకుంటున్నాను మీది లవ్ మ్యారేజా? మీకు ఇంతకుముందు కూడా ఎవరన్నా అడిగి ఉంటారు మీది లవ్ మ్యారేజా అని? చాలా మంది అడిగారు, మమ్మల్ని చూసి అందరు అడుగుతారు, ఇప్పటికి కూడా అడుగుతూనే ఉంటారు. ఎక్కడైనా పిక్స్ కనిపించినా కూడా మీరు లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. కాకపోతే మేము వచ్చిన పరిస్థితులు మాత్రం లవ్ మ్యారేజ్ లాగా ఉంటాయి. లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లో నుంచి పారిపోయేసి వచ్చి ఉంటారు కదా, ఆ స్టైల్లో వచ్చి ఉన్నాం అనమాట. అందుకని ఏమో అందరు అడుగుతారు. ఇంకా మీరు యూత్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? మీరు మీ జర్నీలో తెలుసుకున్న దాన్ని బట్టి యూత్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మెసేజ్ అంటే అంత గొప్పగా నేనేం అచీవ్ చేయలేదు, కానీ ఫిజియోథెరపీయే కాదు ఏ ప్రొఫెషన్ అయినా ఎవరి మీద డిపెండ్ కాకుండా జస్ట్ గెటప్ అండ్ గెట్ ఇట్ అంతే. ఎవరు మన కోసం వచ్చి చెయ్యరు, ఎవరు మనకేం దారి చూపించరు, ఎవరు వస్తారు చేస్తారు, ఇదంతా అవసరం లేదు. ఎవరి మీద డిపెండ్ కావద్దు, ఉమెన్ అయినా మెన్ అయినా ఎవరైనా ఎవరి మీద డిపెండ్ కావద్దు. ఖచ్చితంగా ఇఫ్ యూ వర్క్ ఫర్ ఇట్ యూ విల్ గెట్ ఇట్. థ్యాంక్ యూ మేడం.